హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. సో, నేనైతే ఇక్కడ ఉలవమల్కల్ చారు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటిని బాగా కడుక్కోవాలన్నమాట. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో కొబ్బెర, అల్లం వెల్లుల్లి, ఆ తర్వాత లవంగాలు, కొద్దిగా ఆనియన్, కొద్దిగా కారం, ధనియా పొడి, పసుపు అన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మిక్సీ పట్టుకున్నాక ఒక కుక్కర్‌లో ఒక 3 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి అయితే బాగా వేయించుకోవాలనమాట. ఆనియన్స్ బాగా మగ్గాక అందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. మసాలానైతే ఆయిల్‌లోనే బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే మరి పచ్చివాసనొస్తది. తినేటప్పుడు బాగోదు అంతగా. సో, ఆ మసాలా బాగా మగ్గాక ఉలవలనైతే ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా లైట్‌గా కలుపుకోవాలి. మరీ ఎక్కువ హార్ష్‌గా కలిపామంటే మొలకలనేది విరిగిపోతాయన్నమాట. నేనిక్కడ స్పీడ్‌గా చూపిస్తున్నాను కాబట్టి మీకట్లా అనిపిస్తుందంతే. నేనైతే ఇక్కడ స్లోగానే తిప్పాను. తర్వాత ఇందులోకి వాటరైతే వేసేసుకొని పెట్టేసుకోవాలి. వాటరైతే కొద్దిగా ఎక్కువే ఏసుకోండి. అప్పుడే గ్రేవీ అనేది ఉంటది. సో, పెట్టేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ అయితే రానివ్వండి చాలు. అప్పుడే బాగా ఉడుకుతది పప్పు. నేనైతే ఈ కర్రీలోకి అయితే ముద్దయితే చేసుకున్నాను, రాగి ముద్ద. చపాతీ, రైస్ కూడా చాలా బావుంటది ఈ కర్రీలోకి. కానీ నేనైతే ఇక్కడ ముద్దయితే చేసుకున్నాను. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇలా గనుక చేసుకుంటే ఉన్న పప్పంతా మీరే తినేస్తారు. అంత బాగా కుదురుతుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఉంటా. బాయ్.